యూపీఏకు అన్నా గండం. అయోమయంలో కాంగ్రెస్ నేతలు. అన్నా హజారే అరెస్టు వ్యవహారం దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. 2 రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నా ప్రభుత్వంలో కనీస చలనం కనిపించడం లేదు. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. పైగా సమర్థించుకునే ప్రయత్నంలో ఉంది. తీహార్ జైల్ ఐజీ కార్యాలయంలో అన్నా నిరసన కొనసాగిస్తున్నారు. తన దీక్ష నిర్వహించుకోవడానికి అనువుగా ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇంటా బయట అనేక సమస్యలతో యూపీఏ సతమతమవుతోంది. కక్కలేక మింగలేక కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో అనేక మంది మంత్రులు అవినీతి ఉచ్చులో గిలగిలలాడుతున్నారు. దీనికి తోడు అన్నా బృందం చేస్తున్న ఆందోళనలు పాలకపక్షానికి మింగుడు పడ్డం లేదు. తాజాగా అన్నా అరెస్ట్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. ప్రధాని సమాధానానికి సంతృప్తి చెందని విపక్షం ఇరు సభలు వాయిదా పడేదాకా రభస కొనసాగించింది. తొలుత సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు అన్నా అరెస్టుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి. అయితే ప్రధాని ఇచ్చిన వివరణకు విపక్షాలు పెదవి విర్చాయి. మరోవైపు తీహార్ జైలు ముందు పౌర సమాజం సభ్యులు ఆందోళన కొనసాగించారు. జేపీ పార్క్ వద్ద తాము చేయ తలపెట్టిన దీక్షకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అప్పటి వరకు నిరసన ఆపేది లేదని తేల్చి చెప్పేశారు. ఇటు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు కూడా కదం తొక్కాయి.